ప్రభుత్వం ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉందమ్మా, బాగుంది. అన్ని పెడుతున్నారు, చాలా బాగుందమ్మా. ఇప్పుడు పథకాలు అంటున్నారు కదా, పథకాలు ఎంతవరకు అమలైనవి మీకు తెలిసిన వరకు? 4 అయినాయి అమ్మ. ఏమేమి అమలైనవి? ఇదేనమ్మా, ఈ గ్యాస్ బండలు అయ్యి, ఇంకా మరి అమలైంది. మళ్ళీ ఈ పింఛన్లు వాళ్ళకి పెంచారు. నాకంటే నేను మున్సిపాలిటీలో చేస్తానమ్మా, నాకు మున్సిపాలిటీలో వచ్చింది నాకు పింఛను. బాగుందమ్మా, చాలా బాగుంది. పూరి ఎత్తున్నారు, సోమవారం మధ్యాహ్నం ఇదే బిర్యానీ పెడుతున్నారు. అన్నీ బాగుందమ్మా క్యాంటీన్లో. అవుతాయి అమ్మ, అవుతాయి, చేస్తాడు, అన్నీ చేస్తాడమ్మా. బాగా లాక్కొస్తున్నాడు. ఒక దెబ్బకే పెంచాడుగమ్మా పింఛన్ వాళ్ళకి కూడా 1000 రూపాయలు. ఆయన 5 సంవత్సరాలకే 250 కాడికి ఒక 1000 రూపాయలు పెంచాడు. బాగా చేస్తున్నాడు. ఏమోనమ్మా, రాదు. ఏంటంటే బాగా బాకీలు చేసేసి ఇది చేసి వెళ్ళిపోయాడమ్మా జనాలకి. అమ్మా అవన్నీ బాకీలు, అదంతా వెయ్యి కూడా బాగోలేదమ్మా. అయింది బాగుంది, బాగా చేస్తున్నాడు, బాగుంది. స్టార్ట్ అవుతుందిగా కొద్దిగా. ఇంకా 2 years 3 years చూస్తే కానీ పర్వాలేదు. ఇప్పుడైతే మొన్న వరద దెబ్బ కూడా తట్టుకున్నారు కాబట్టి బాగా చేస్తుంది. ఇంకా అందులో కంప్లైంట్ లేదు అసలు. ఓకే, మేము ఇక్కడ సితారా సెంటర్. అన్నీ అందినాయి, ఇబ్బంది లేదు. అదే నిదానంగా అవుతాయి. ఏ ప్రభుత్వమైనా టైం ఇస్తుందిగా, మనం అర్థం చేసుకోవాలి. అలా జగన్ ఉంటే ఈ పార్టీ పథకాలు అమలయ్యాయి అని చెప్పి జగన్ అంటున్నారు, ఏమంటారు దాని గురించి? ఆయన డైరెక్షన్ అయింది, ఈయన డైరెక్షన్ అయింది. పర్వాలేదు, అందరూ చేస్తారు. కాకపోతే కొంతమందికి అంతే, కొంతమందికి అందరు. అందరూ వాళ్ళు అందం అంటారు, అందని అంటారు. అట్లా ఈ గవర్నమెంట్ అందిద్దని అనుకుంటున్నారా? ఏదైనా సరే పూర్తిగా అవడం కష్టమే, కాకపోతే అందినంత వరకు పర్వాలేదు. ఇప్పటిదాకా పర్వాలేదు. ఓకే, పరిపాలన ఎలా ఉంది? గవర్నమెంట్ రూలింగ్? Yeah, it's fine, going good. What is your experience? ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ 5 months? See, one thing, ఎవరు కూడా వచ్చిన 5 months 6 months 1 yearలో కూడా డ్రాస్టికల్ చేంజ్ అనేది నోబడీ ఎక్స్పెక్ట్. ఎవరు కూడా చేయలేరు, అది పబ్లిక్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇట్స్ గోయింగ్ కూల్, గోయింగ్ ఆన్ గుడ్. అదేనా, డెఫినెట్లీ ఎక్స్పెక్టింగ్ గుడ్ ఫ్యూచర్. పథకాలు అనే సెకండరీ. పథకాల మీద డిపెండ్ అయ్యి బతుకుతుంది అనుకుంటే విల్ డిస్కస్ విత్ పథకాలు. అదేనా, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. అదేనా, సో అందరూ అదే రకంగా చేయాలని రూల్ లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బతకాలంటే ఏం కావాలి? సోర్స్ కావాలి మనకి. అవునా, సోర్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ సోర్స్ అంటే ఏంటి? మనకి ముందు డబ్బులు రాబడి తెచ్చుకోవాలి. ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీని పోషించుకోవాలంటే ఫాదర్కి జాబ్ ఉండాలి. ఫాదర్కి జాబ్ ఉంటే సోర్స్, దాని ద్వారా ఫ్యామిలీ రన్ చేసుకుంటుంది. అలాగే మనకి న్యూగా ఏర్పడిన క్యాపిటల్ ఏంటి కథ? ఏమీ లేదు ఇక్కడ. సో సోర్స్ని తెప్పించుకోవాలి. అదేనా, సోర్స్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా చేస్తుంది, డెఫినెట్గా చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, కొన్ని ఎంఓఎస్ జరుగుతున్నాయి. సో అవి డెఫినెట్ ఎవరెవరు ఎక్స్సీఎం ఏముందిలేండి, అప్పులు చేసి 100 చేయొచ్చు. అర్థమైందా? అప్పులు చేసి ఏ పథకాలు ఇచ్చిన మాత్రాన దాటి మీద డిపెండ్ అయ్యి బతికేస్తున్నారంటే డెఫినెట్లీ రికమెండ్ ఎవ్రీ వన్. పథకాలు అనేది కరెక్ట్. గెలిస్తే గెలమని తప్పేముంది, ఎవరోళ్ళు గెలుస్తారు, ఎవరోళ్ళు గెలవాలి కదా. సమ్వన్ డెఫినెట్లీ విన్, సమ్వన్ డెఫినెట్లీ లూజ్. అదేనా, అదే డిసైడెడ్ బై పబ్లిక్ అంతే. వస్తుంది అంటే అది ఇప్పుడు మనం డబ్బులు చాలామంది ఏంటంటే ముందుగా మనం డబ్బులు పే చేస్తే ఆ తర్వాత గవర్నమెంట్ ఇచ్చేస్తుంది 24 hours. దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. ఇసుకుతుంది అంటే అక్కడ ఓన్లీ లోడింగ్ వరకే ఇవ్వాల్సి వస్తుంది 96 రూపాయలు.
ఇక ఎట్లాగూ మామూలుగా ఆటో ట్రాక్టర్కి ఇవ్వాల్సింది కానీ ఎన్ని ఉంటాయి మామూలు ఇదివరకు మీద ఇప్పుడు 8,000 ఉంటే కనుక ట్రాక్టర్స్గా ఇప్పుడు 4,500కి 3,800 అలా వచ్చేస్తుంది. ఇబ్బంది లేదు. ఇప్పుడు దాకా కొన్ని పథకాలే అమలైన మిగతా పథకాలు అమలు అవుతాయని మీరు నమ్ముతున్నారా ప్రభుత్వం? ఇంకా ఇప్పుడు అమ్మఒడి ఎట్లా అన్నారు కదా అంటే వాళ్ళు ఏంటంటే గత గవర్నమెంట్ ఏంటంటే అప్పులు చేసేసి ఇవ్వటం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఇన్కమ్ జనరేట్ చేసి వచ్చిన డబ్బుతో ఇద్దామనే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. జగన్ ఏమంటున్నారంటే నేనుంటే పథకాలన్నీ అమలు అయ్యాయి ఈ ప్రభుత్వం అదే మేడం అదే చెప్పేది. ఆయన ఏంటంటే పథకాలని ముందు లోన్స్ తీసుకొచ్చేసి అప్పులు తెచ్చి ఇచ్చేస్తుంటాడు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మొన్న మద్యం ధర వచ్చిన ఇన్కమ్ కానీ మళ్ళీ వేరే ఇన్కమ్ కానీ వచ్చిన ఇన్కమ్ మొత్తాన్ని కొద్దిగా జనరేట్ చేస్తూ పథకాలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అది ఇప్పుడు రేపు జనవరిలో ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అట్లా ఒక్కొక్క 3 నెలలు. వచ్చే ఎన్నికల్లో నేనే గెలుస్తా అంటారు, మీరు ఏమంటారు దీని గురించి? ఇవన్నీ ఒకటి మాటలు లేదు. వచ్చే అవకాశం లేదంటారా? ఇప్పుడు ప్రజా సమస్య మీద పోరాడాలి కదండి. ఇప్పుడు అసెంబ్లీ రావాలి కదా, అతను రావట్లేదు. అతను రాకపోయినా మిగతా సభ్యులను పంపించాలి. ఇలాంటి ప్రజా సమస్యలు పోరాడితే ఎవరైనా వస్తారు. సీట్లతోనే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, ఏమంటారు? ప్రతిపక్ష హోదా అంటే అది యాక్చువల్గానే రాజ్యాంగ ప్రకారం ఏంటంటే 10% ఉండాలి. అది మెయిన్, అది వాళ్ళ రూలు. నువ్వు వస్తానంటే వద్దంటారు కదా వాళ్ళేమి. ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడతానంటే అసెంబ్లీలో ఎవరు ఏమో మాట్లాడరు కదా వాళ్ళేమి. నేను రావద్దని చెప్పట్లేదు వాళ్ళు. కనీసం ఆయన రాకపోయినా సరే మిగతా వాళ్ళని పంపించాలి ఎమ్మెల్యేలు. అంటే ఆయన అనేది ఏంటంటే ఆయన నాకు ఓటింగ్ పర్సెంట్ వచ్చింది కదా అంటాడు ఆయన. అక్కడ ఉన్న లీగల్ ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఏంటంటే 10% రావాలి. అది కదా అక్కడ మెయిన్. కనీసం 18 సీట్లను వస్తే కదా వచ్చేది ఆయన. ప్రభుత్వ పథకాలు బాగున్నాయి. ఎన్డీఏ గవర్నమెంట్లో మోడీ గారు, అలాగే చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూటమి అధికారంలోకి వచ్చినాక బాగుంది. మూసిపోయిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెరిపించారు, బాగున్నాయి. మొన్న వరదలు వచ్చి 5 అడుగుల మేర నీళ్లు నిలిపోయిన సహాయక చర్యలు చాలా బాగా అద్భుతంగా చేశారు. వరద నష్టపరిహారం పడింది, చాలామందికి పడింది, కొంతమంది పడలేదన్నారు. అది కూడా మళ్ళీ ప్రత్యామ్నాయ మార్గం చూస్తూ ఉన్నారు. చాలా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోగలిగాడు. అనుభవజ్ఞుడే అనిపించాడు. అదే టైంలో ఎక్స్-సీఎం అంటే ఎలా ఉండేది? ఎక్స్-సీఎం బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు ఉండేవి కాదు. ఎందుకైనా ఏదైనా కానీ అనుభవజ్ఞుడు కావాలండి రాష్ట్రానికి. నేను ఎక్స్పీరియన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా గవర్నమెంట్ చేయాలి అంటే ఇప్పుడు ఏదైనా అమరావతి అభివృద్ధి కానీ 3 రాజధానులు అన్నారు, 5 ఏళ్ళు కాలయాపన చేశారు. అదే 2019లో కూడా ఒక అవకాశం ఇచ్చుంటే ఈ పాటికి చాలా బాగా అభివృద్ధి జరిగి ఉండేదేమో అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అన్నీ గాడిని పడతాకి సమయం పట్టింది. ఇంకో సమయం ఇవ్వాలి కాబట్టి మనం ఇప్పుడే ఏ గవర్నమెంట్ మీద నింద వేయకూడదు. ఇప్పుడు జగన్ ఏమన్నారంటే నేను వచ్చింటే పథకాలన్నీ అమలు అయ్యేవి, అమౌంట్ క్రెడిట్ అయిపోయేది జనాల అకౌంట్లో అని చెప్పేసి. ఏం ఉపయోగం అండి? డబ్బులు ఇవ్వటం వల్ల ఏం ఉపయోగం చెప్పండి. ఇప్పుడు నాకు ఒక 5,000 వేసారనుకోండి, 5,000 నేను వాడేసుకుంటాను. ఇచ్చారు, జనాలకి ఇచ్చడం వల్ల రోడ్డు నడవటానికి రోడ్డు లేదు. దానివల్ల అందరూ ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎంతవరకు ఇవ్వాలి? పెన్షన్ అంటారా? తప్పదు. వితంతు పెన్షన్ ఇవ్వాలి, తప్పదు. సంక్షేమం తప్పదు. అమ్మఒడి ఇవన్నీ ఎందుకండి? అమ్మఒడి ఎందుకు? లేకపోతే ఆటో వాళ్ళకి డబ్బులు ఎందుకండి? టైలరింగ్ వాళ్ళకి డబ్బులు ఎందుకండి? బార్బర్ షాప్ వాళ్ళకి డబ్బులు ఎందుకండి? ఇప్పుడు నేను గడ్డం చేసుకుంటే 100 రూపాయలు 200 రూపాయలు అవుతున్నాయి, ఇస్తున్నాం, బాగానే ఉంది. వాళ్ళకి ఉచిత కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటో వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్తో సమానం. రోజుకి 1000 రూపాయలు లేని ఇంటికి వెళ్ళరు. ఎవరి కాళ్ళకు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవాళ చాలా బాగానే ఉంది. సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం లేదు. ఇవ్వాల్సిన ఏంటి? పనులు లేని వాళ్ళకి పని ఇవ్వాలి. అలాగే ముసలోళ్ళు అంటారా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అది తప్పదు. అది ఏ గవర్నమెంట్ ఉన్నా తప్పదు. నారా లోకేష్ కూడా ట్రిప్స్ అని ఎంఓయూస్ చేస్తున్నారు, కంపెనీస్ ట్రై చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ వచ్చింది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న దగ్గర తను నేర్చుకుంటాడు. వాళ్ళ నాన్న దగ్గర పవన్ కళ్యాణ్ కూడా నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఏమంటున్నాడు? నాకు అనుభవం కావాలి, అనుభవం లేకుండా నేను చంద్రబాబు గారి దగ్గర నేను అన్నీ నేర్చుకుంటాను అని చెప్పేసి జగన్ ఏమంటారంటే వచ్చే ఎన్నికల్లో నేనే గెలుస్తానని చెప్పేసి అంటున్నారు. ఈ 5 ఏళ్ళు నిలబడాలి కదండి. ముందు ఈ 5 ఏళ్ళు నిలబడినాక అప్పుడు చూద్దామన్నా.
ఏదైనా కానీ గవర్నమెంట్ చాలా బాగుంది. 5 ఏళ్ళు వచ్చేది కూడా ఏమీ చూసాం, 5 ఏళ్ళు చూసాం. ఒక ఛాన్స్ అన్నాడు, ఇచ్చారు, జనాలు ఇచ్చారు, కానీ ఉపయోగం లేదు. తెలిసిపోతుంది, స్పష్టంగా తెలిసిపోతుంది. జగన్ అసెంబ్లీకి కూడా రావట్లేదు అన్నారు. రాడండి, ఏం చేస్తాడు? 11 మంది ఎమ్మెల్యేలతో ఏం చేస్తారు? ఎలా ఇస్తారు? 18కి ఎలా ఇస్తారు? అదే జగన్ అన్నాడు కదా, నాకు 25 సీట్లు వచ్చినాయి, ఆ 25 సీట్లు కూడా ఒక 4 నేను తీసేసుకుంటే 18 వస్తాయి, చంద్రబాబుకి 18 వస్తే అసెంబ్లీ హోదాకు కూడా పనికిరాడని చెప్పేసి అదే జగన్ అన్నాడు. ఇప్పుడు 11 సీట్లు ఉన్న వ్యక్తి నాకు అధికారం కావాలి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే ఎలాగ చెల్లింది చెప్పండి? ఇప్పుడు రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది, ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు మినిమం కావాలి. ఎలా ఇచ్చేస్తారు చెప్పండి? అది జరగని పని. ప్రతిపక్ష హోదా లేదు. పవన్ కళ్యాణ్ ఒక్క సీటునే తీసుకెళ్ళి కొనేశాడు. కనీసం పవన్ కళ్యాణ్ తన వాణి వినిపించడానికి కూడా లేకుండా పోయింది. కానీ అలాంటి వ్యక్తి నిలబడ్డాడు ఈరోజు. అలాంటి వ్యక్తి 22 పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందాడు. చాలా బాగుంది, ప్రభావం చాలా బాగుంటుంది. దేశ రాజకీయాల్లో చరిత్ర తిప్పబోతున్నాడు. మహారాష్ట్రలో ఆల్రెడీ క్యాంపెయినింగ్ మొదలు పెట్టేశాడు. చాలా నేర్చుకోవచ్చు. జగన్ కూడా పవన్ కళ్యాణ్ చూసి చాలా నేర్చుకోవచ్చు అని నా ఒక ఉద్దేశం. ఎందుకంటే అలాంటి పవన్ కళ్యాణ్ ఉండటం ఆంధ్ర రాష్ట్రం ఒక గొప్పతనం. అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి.